ఈరోజు నీ జీవితంలో అన్నీ కలిసిపోయినట్లుగా అనిపిస్తున్నాయి కదా. ఏది మంచో ఏది చెడో అర్థం కావట్లేదు కదా. నీలో ఉన్న చీకటి అలవాట్లు నిన్ను ఆపేస్తున్నాయా? దేవుడు నిన్ను ఎందుకు వేరు చేస్తున్నాడో అర్థం కావట్లేదా? కొన్ని సంబంధాలు దూరం అవడం నీ మనసును బాధ పెడుతుంది కదా. అయితే ఈ ఒక్క వచనం నీకు చాలా క్లారిటీ ఇస్తుంది. ఈరోజు మాట్లాడే దేవుని వచనం నీ జీవితంలో ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 4వ వచనము. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. ఈ వచనంలో దేవుడు చేసిన పని గమనించండి. ఆయన వెలుగును చీకటితో కలిపి ఉంచలేదు, వేరు చేశాడు. అంటే దేవుని మార్గంలో వెలుగు చీకటి కలిసి నడవవు, సత్యం అబద్ధం కలిసి ఉండవు, పరిశుద్ధత పాపం కలిసి ఉండవు. ఈరోజు నీ జీవితంలో దేవుడు కొన్ని వేర్పాట్లు చేస్తున్నాడా? కొన్ని అలవాట్లు పోతున్నాయా? కొన్ని సంబంధాలు దూరం అవుతున్నాయా? కొన్ని మార్గాలు మూసుకుపోతున్నాయా? అది నీకు బాధగా అనిపించవచ్చు, కానీ అది శిక్ష కాదు, అది శుద్ధి. అది నీ భవిష్యత్తుకు దేవుడు తయారు చేస్తున్న తయారీ. దేవుడు వేరు చేస్తున్నప్పుడు నీ జీవితం క్రమంగా మారుతుంది, నీ నడక స్పష్టంగా మారుతుంది, నీ లక్ష్యం క్లియర్గా అవుతుంది. కొన్నిసార్లు దేవుడు తీసేసే విషయాలే నీ జీవితంలో అతిపెద్ద ఆశీర్వాదం అవుతాయి. ఎందుకంటే చీకటిని విడిచినప్పుడే వెలుగు పూర్తిగా కనిపిస్తుంది. ఈరోజు నీ జీవితంలో దేవుడు వెలుగు చూపిస్తున్నాడా? ఆ వెలుగు చూపిస్తున్న మార్పులను అంగీకరించు. దేవుడు వేరు చేస్తున్న దారిని నీవు మళ్ళీ కలవడానికి ప్రయత్నించవద్దు. దేవుడు వేరు చేస్తే అది నీ మేలు కోసమే, దేవుడు వేరు చేస్తే అది నీ ఎదుగుదల కోసమే. ఇప్పుడే నువ్వు ఇలా ప్రార్థన చేయి. ప్రభువా, నా జీవితంలో నీ వెలుగును ప్రకాశింపజేయి, నన్ను చీకటి మార్గాల నుండి దూరం చేయి. నీవు చేస్తున్న ఏర్పాటును అంగీకరించే మనస్సు నాకు ఇవ్వు. నీ సత్యంలో నడిచే బలం నాకు అనుగ్రహించు తండ్రి. నా నడక నీకు ఇష్టమైనదిగా మార్చు తండ్రి అని ప్రార్థన చేయి.